తెలిస్తే కదా అతిశయించగలిగింది. అందుకే ఆయన ప్రభు ఎవరో చెప్తాడు మొదటి అధ్యాయంలో. సువార్త ఏంటి, సువార్తలో నీకు దొరికిన ప్రభు ఎవరు అనేది ఆయన మొదటి అధ్యాయంలో చక్కగా మనకి ప్రత్యక్షపరుస్తాడు. సో అతిశయించేవాడు ప్రభువులో అతిశయించాలి. ప్రభువులో అతిశయించాలి అని అంటే ప్రభు ఎవరో తెలవాలిగా. తెలవకుండా ఏమని అతిశయిస్తావు తెలవకుండా? ఒక సహోదరుడు ఆయన నేను కలిసినప్పుడు, అన్న మా దగ్గర మీటింగ్లు పెట్టుకుందాం అనుకుంటున్నానన్నా అంటే, ఈయన నాకు బాగా పరిచయం అయింది, సీనియర్ గాడ్ సర్వెంట్. మా దగ్గర ప్రత్యేక కూడికలు పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎవరన్నా మంచి వాక్య పరిచారకులు ఉంటే చెప్తారా అన్న అంటే, ఈ సేవకుడు ఒక ఆయన పేరు చెప్పి, ఆయన చెప్తాడన్నా, ఎంత అద్భుతంగా చెప్తాడంటే మీ దగ్గరికి భలే సెట్ అవుతాడన్నా. ఆయన ఎట్లా చెప్పాడంటే అసలు మరి ఆయన పేరు నేను ఎప్పుడు వెళ్ళలేదు, నువ్వు ఒకసారి పిలుచుకొని చూడన్నా, చాలా బాగా చెప్తాడన్నా అన్నాడు. నేను ఆ రోజు ఆయన అడగని ప్రశ్న ఏంటో తెలుసా? మీరు విన్నారా అని అడగలే. ఆయనకి ఎవరో చెప్పారంట, ఆయనకు మళ్ళీ ఎవడో చెప్పాడంట. ఈయనకు ఆయన ఎవరో తెలియదు, ఆయన వర్తమానం ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన భలే చెప్తాడని చెప్తే ఈయన దగ్గరకు వచ్చి భలే చెప్తాడు, ఈయన నాకు ఊదాడు భలే చెప్తాడని. నేను మీటింగ్లు పెట్టుకొని పిలిచాను. ఏకంగా అంశం పరమగీతం నుంచే ఇచ్చారు. నేను అనుకున్నా, పరమగీతం ఆ ఉనుకు పుట్టించే పుస్తకం కదా బాబు, అర్థం అవ్వదు అసలు పరమగీతం అనుకొని 3 రోజులు మీటింగ్ వచ్చారు. అంటే ఇవ్వడం కాదు కానీ ఆ 3 రోజులు మా వాళ్ళు తలగొక్కొట్టున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత, అన్న ఏం చెప్తున్నాడన్నా అంటే, నాకు ఏం అర్థం కావట్లేదు, పోనీ ఆయనకేమైనా అర్థమవుతుందో సార్ అడగండి అన్న అని చెప్పి మాది ఏమొస్తుంది కుదరవండక. అంకుల్ మీరు ఏం చెప్తారు, మీకన్నా అర్థమవుతుందా? మాకేం అర్థం కావట్లేదు, మీరు చెప్పేది మీకన్నా అర్థమవుతుందా? సమస్య ఏంటో తెలుసా, ఈయన గురించి చాలా బాగా చెప్పాడు, ఈయన గురించి చాలా మెచ్చుకున్నాడు, కానీ ఈయన తెలియదాయా? అతిశయించేటప్పుడు నీకు తెలిసి ఉండాలి. ప్రభువులో అతిశయించాలంటే నీకు ప్రభు తెలిసి ఉండాలి కదా. నువ్వు చేయగలిగిన ఉత్తమమైన పని ఏంటో తెలుసా? బైబిల్ తెలిసినప్పుడు, ప్రభా నువ్వెవరివి? ఎవరు అడిగారు ఈ ప్రశ్న? పౌలు అడిగాడు. వెరీ గుడ్. అపోస్తలుల కార్యం 9లో అడిగాడు, ప్రభా నీవెవరివి? రోజు ఈ మాట అడగండి. ప్రభు ఎవరో తెలుసుకుంటే ఇక మిగిలిన అతిశయాలన్నీ ఎగిరిపోతాయి. మిగిలిన అతిశయాలు ఎగిరిపోయి ఇక నువ్వు నీలో అతిశయించకపోతే నువ్వు పాపం చెయ్యవు కాదు కదా, చెయ్యలేవు. గర్వం పాపానికి ముడి సరుకు. ప్రైడ్ ఈజ్ ద రా మెటీరియల్ ఆఫ్ సిన్. పాపం చేయాలంటే గర్వమే ముడి సరుకు. గర్వం లేకుండా పాపం చేయలేవు. బియ్యం లేకుండా ఎట్లా అన్నం వండలేవో, సిలిండర్లో గ్యాస్ లేకుండా ఎట్లా వంట చేయలేవో, అట్లా గర్వం లేకుండా నువ్వు పాపం చేయలేవు. యేసుప్రభు ఎందుకు పాపం చేయలేదు తెలుసా? యేసుప్రభు ఎందుకు పాపంలో ఒక్కసారి కూడా పడలేదు అని అంటే, ఆయన నైజం, కానీ ఆయన ఒక చక్కటి మాట అంటాడు, నేను దీన మనస్సు కలిగిన వాడిని, సాత్వికుడని. ఆయన దీనుడు, అందుకే పాపం చేయలేడు. ప్రతి పాపిష్టి గర్విష్ఠుడే. ప్రతి పడిన పాపము గర్వము నుంచే పుడుతుంది. నువ్వే విషయంలో గర్విస్తావు ఆ విషయంలో పడతావు. గ్యారంటీ. ఆయన ఎవరో తెలుసుకో, ఆయనలో అతిశయించు, ఆయన ఒక్కడిలో అతిశయించు. నువ్వు పాపం చెయ్యవు కాదు, నువ్వు పాపం చేయలేవు. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ఎవరో తెలుసుకోవాలి అని అంటే లేఖనాలని ఆశతో, ఆయన ఎవరు అనే ఆశతో చదవాలి. ఆయన ఎవరని చెప్తున్నాడు, 2-3 మాటలు మేము ముందు పెట్టి ముందుకు వెళ్తాను. ఈ అధ్యాయంలో ఆయన ప్రభు ఎవరు అని చెప్తున్నాడు. ఈ సందర్భం నుంచే మాట్లాడతాను నేను. 30వ వచనం చదువుతారా? మొదటి అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా ఒక్కరు చదువు. మీరు క్రీస్తు యేసునందున్నారు,
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. 4 మాటలు చెప్తున్నాడు యేసు ప్రభు గురించి. ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయనే మనకు జ్ఞానం అయ్యాడు, ఆయనే మనకి నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచన అయ్యాడు. ఆయనే మనకి ఇవన్నీ అయ్యాడు. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకేమయ్యాడంట? కొలస్సీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచ్చిన చదువుతారా? ఏలయనగా దేవత్వము యొక్క దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత దేహంలో క్రీస్తు నందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చాలండి, యేసు ప్రభులో మనం సంపూర్ణులై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన భాష ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు నందలి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకి అనుగ్రహించను. కొలస్సీయులకు రాసిన భాషలో ఆయన అంటున్నాడు, మీ జీవమే క్రీస్తు అని అంటున్నాడు. అంతేకాదు, ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఆయనే మీ సర్వ సమృద్ధి, ఆయనే మీ మహిమ అని అంటున్నాడు. తెస్సలోనికలకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఆయనే మీ నిరీక్షణ అని అంటున్నాడు. తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఆయనే మనకి కాపరి అని అంటున్నాడు. ఇంకో మాటలో అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు ప్రభు ఎవరు అని ప్రతి సంఘానికి చూపించాడు. నీకు కావలసిందంతా యేసులో ఉంది. నీతి కావాలా? సున్నతి, సబ్బాతు, పస్కా బలి, పండగలు, ఆచారాలు, అమావాస్యలు, ఇవన్నీ మీ నీతినేం పెంచవు. ఇప్పటికే ఇంకా పెంచలేనంత నీతి, పెరగలేనంత అపరిమితమైన నీతిని యేసు ప్రభులో ఆయన మనకి ఇచ్చేశాడు. ఇస్తాడు కాదు, ఇచ్చేశాడు. ఈ 2 వచనాలు మనకు తెలిసిన వచనం, ఇందాక చదివారు కదా ఒక వచనం. దేవుని సంపూర్ణత యేసు క్రీస్తు ప్రభు శరీరమందు నివసించుచున్నది. మనకి ఆయన ఆ సంపూర్ణత క్రీస్తులో అనుగ్రహించేశాడు. గతం. పేతురు భాషలో ఏమంటాడు అని అంటే, జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఆయన దైవ శక్తితో మనకు అనుగ్రహించెను. దైవికమైన జీవం మనకు అనుగ్రహించెను. ఎఫెసీ భాషలో అంటున్నాడు, కూర్చుండబెట్టెను. గతంలో నీకు కావాల్సిందన్నీ ఇచ్చేశాడు. ఈరోజు ఇది ఒక పెద్ద అపోహ. ఏంటి తెలుసా? మనం నీతి ఇంకా పొందాలి, మనము రక్షణ లేకపోతే మనం జ్ఞానం ఇంకా కాదు. యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు పొందావో, యేసు ప్రభులో ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి. యేసు ప్రభులో ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనం గర్విస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఎవరో తెలీదు. ఆయన ఎవరో తెలిస్తే ఇక నువ్వు దేంట్లో గర్వించవు. అస్సలు నువ్వు దేంట్లో గర్వించవు. ఆయన ఎవరో తెలిస్తే ఆయన ఒక్కడిలోనే గర్విస్తావు, ఇంకా దేంట్లో గర్వించవు. ఈరోజు క్రైస్తవ సమాజం యొక్క సమస్య ఏంటో తెలుసు. మనం సంఘం అంటే ఏంటో నేర్చుకుందాం అనుకుంటున్నాం, మనం మనుషులు ఎవరో నేర్చుకుందాం అనుకుంటున్నాం, సమాజాన్ని నేర్చుకుందాం అనుకుంటున్నాం. మంచిదే, తప్పని చెప్పట్లేదు. కానీ కీలకమైనది యేసు ఎవరో తెలుసు. చదువు యేసు గురించి, చదివి ఈ ప్రార్థన చేయి, ప్రభా నువ్వెవరివి. అద్భుతమైన పరిచర్యలు చేసిన భక్తులు వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? పాత నిబంధనలు మోషేని తీసుకోండి, అతి ఎక్కువ పరిచర్య చేసిందంటే పాత నిబంధనలో మోషేనే, అతి ఎక్కువ పరిచర్య చేసిందంటే కొత్త నిబంధనలో పౌలు. వీళ్ళిద్దరిని పట్టుకోండి, మోషేని పట్టుకోండి. సార్ మీకుంటున్న ఆశ ఏంటి సార్? ఎక్కువ పరిచర్య, ఎక్కువ బ్రాంచ్లా, ఎక్కువ మందా, ఎక్కువ దూరమా? ఏం సార్ మీకుంటున్న ఆశ ఏంటి అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? మీకుంటున్న ఆశ ఏంటి సార్? మీ చిరకాలపు వాంఛ ఏంటి సార్? వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్ దట్ విల్ కన్స్యూమేట్ యూ? నీకు కావాల్సిన ఆశ ఏంటి సార్ అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభా నీ మహిమ నాకు చూపించవా? నాకు చూపించవా?
ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చక్కటి పాట రాస్తొచ్చు, నీ మహిమ నాకు చూపించి అని. చాలా అద్భుతమైన మాట. ఆయన ఆశ ఏంటో తెలుసా? ప్రభా నీ ముఖం నేను చూస్తాను ప్రభా. అతి అద్భుతమైన పరిచర్య చేసినాయి, అతి విచిత్రమైన అద్భుతాలు. సృష్టిలో అల్లకల్లోలో మోషే తెచ్చినట్టు ఎవరు తేలే. మంట దించాడు, వడగంలో పడ్డాయి పైనుంచి, పశువులు చచ్చిపోయి, సముద్రాలు పాయలైపోయాయి, ప్రాణులు చచ్చిపోయాయి. ఆజ్ఞాపిస్తే మిడతలు వచ్చాయి, ఆజ్ఞాపిస్తే కప్పలు వచ్చాయి, ఆజ్ఞాపిస్తే పోయే, కింద మీద చేసేసాడు సృష్టిని. ఇంత శక్తి కలిగినోడు 18 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించాడు. 18 మంది ఉండే సంఘంలోనే బీపీ షుగర్లు వచ్చి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటాడు సేవకుడు. 18 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించాడంటే దైవ సేవకుల్లోనే మహా రాణించిన సేవకుడు అంటే ఇక మోషే. ఆయన మించిన సేవకుడు లేడేమో. 40 years అండి, 18 లక్షల మందిని. అది ఎట్లాంటి వాళ్ళు అంటే మహా తిరుగుబోతులు, తిండిబోతులు, ఆ తర్వాత వాగుడుబోతులు, వాదిస్తారు, అవసరమైతే చంపుతారు కూడా మోషేని. ఇట్లాంటి వాళ్ళని ఆయన ఆశ ఏంటో తెలుసా? సేవ కాదు ఆయన ఆశ, ప్రజలు కాదు ఆయన ఆశ, కారణాలు కాదు. అని అంటున్నాడు, ప్రభా ముఖం నేను చూస్తాను ప్రభా, నీ గురించి నేను తెలుసుకోవాలి ప్రభా. ఇంకా ఇది పాత నిబంధన మోసేకుంటున్న ఆశ, కొత్త నిబంధన పౌలుకుంటున్న ఆశ ఏంటో తెలుసా? ఏమి ఈ ఆశ ముందు నిలబడు. ఏంటి ఆశ అంటే ఫిలిప్పీయుల రాసిన పత్రికలు అంటాడు, తెలిసిన మాటే కదా, క్రీస్తు యేసు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించడమే. 3వ అధ్యాయం అంటాడు. ఇదేనండి నా ఆశ అంటాడు పౌలు. అతి శ్రేష్టమైన పాత నిబంధన సేవకుడు ఆయన ఎవరో తెలుసుకోవడం నా ఆశ సార్ అంటాడు. అతి శ్రేష్టమైన కొత్త నిబంధన సేవకుడు ఆయన ఎవరో తెలుసుకోవడం నా ఆశ సార్ అంటాడు. ఈరోజు ఆయన ఎవరో తెలుసుకున్నావా? కేవలం ప్రభువా నువ్వెవరు. ఆయనను కలిసే వరకు మనం డబ్బా కొట్టాం, మనం గర్విస్తాం, మనం అతిశయిస్తాం, మనం గ్రేట్ అనుకుంటాం, మనం అదనుకుంటాం, ఇదనుకుంటాం. ఆయనను కలిసే వరకు, ఆయన్నే కనుక కలిసామనుకో కథం. మా తెలంగాణ భాషలో అంటారు ఈ మాట, కేల్ కథం గోడా రాస్ దుకాన్ బంద్. ఆట అయిపోయింది, గుర్రాన్ని కట్టేస్తారు, దుకాణం బంద్ చేస్తారు. ఆయన్ని కలిస్తే కథం. నేను ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాను. ఆ యూత్ క్యాంప్లో ఒక యవనస్తుడు వచ్చాడు. ఈ యూత్ క్యాంప్లో ఒక యవనస్తుడే కదా, అందరూ యవనస్తులు వస్తారు. కానీ ఒక పిల్లోడు ఐటమ్ గాళ్ళు అంటారు కదా, స్పెషల్ ఫెలో వాడు. ఏంటి తెలుసా, ఈ ఐటమ్ క్యాండిడేట్ 2 చొక్కా గుండీలు తీశాడు. 2 గుండీలు తీసి చిన్న బైబిల్, ఇట్లా చిన్న బైబిల్ ఎట్ట పట్టుకున్నాడు. మనం వాళ్ళు ఇట్ట పట్టుకుంటాం, ఇట్ట పట్టుకున్నాడు, ఇట్లా ఊపుకుంటూ వచ్చాడు. ఎంత ఐటమ్ గాడు అనాలండి, వెరైటీ క్యాండిడేట్. అంటే ఆవులన్నిటి మధ్యలో ఒక గేదెను వదిలితే గేదెని ఈజీ గుర్తుపడతాం కదా, అట్ట ఈ క్యాండిడేట్. అందరూ ఒకలాగా ఉంటే వీడు మాత్రం అలాగా ఉంటుంది. చూస్తేనే ఒక గేదెలాగా అనిపిస్తున్నాడు. 2 బట్టలు తీసి ఇలా ఊపుకుంటూ వచ్చాడు. సరే అయిపోయిన తర్వాత అక్కడ ఉంటున్న సేవకుడు మామూలు సేవకుడు కదా, మా ఉతికి ఇస్త్రీ చేసి మడతేసి బీరువాలో పెడతాడు. ఆయన చూసి వాడిని పిలిచి, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే నాకు ఇంజనీరింగ్, ఇట్లానే 2 గుడ్లు లేవు, నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది తెలుసా. సీట్ వచ్చిందండి. ఈ సేవకుడు ఊరికొకే ఉన్నాడు తెలుసా, సీట్ వస్తేనే 2 తీసావు, ఇంజనీరింగ్ అయిపోతే చొక్కా వేసుకోవా అన్నాడు. సీట్ వస్తేనే 2 తీశాడు గుండీలు, ఇంజనీరింగ్ అయిపోతే చొక్కా వేసుకోవా. అసలు ఎందుకు పిలిపించాడు తెలుసా ఈ స్టోరీ? భోజనానికి కూర్చున్నాడు, మధ్యాహ్నం బైబిల్ స్టడీలో అయిపోయింది, భోజనానికి కూర్చున్నాడు. ఒక కాలు జాపుకొని కూర్చున్నాడు, టైట్ జీన్స్ వేసుకున్నాడు, ఒక కాలు ఇట్లా జాపుకొని ఒక కాలు ఇట్లా ముడుచుకొని కూర్చున్నాడు. ఒక ఆయన పాపం దీనంగా ప్లేట్లు ఎత్తున్నాడు, డిస్పోజబుల్ ప్లేట్స్ ఇస్తుంటే పాపం పొరపాటున వీడికి 2 ఇచ్చాడు. ఆయన ఇస్తే వీడు దాన్ని ఇట్టెత్తి తీసి ఓడిసి, హలో బ్రదర్ 2 ఇస్తున్నారు చూసి ఇవ్వండి బ్రదర్ అని ఇచ్చాడు. మళ్ళీ అది చూశాడు ఈ జాబుడు, పిలిచి నీకు ప్లేట్ ఇచ్చాడు కదా, ఆయన ఎవరో తెలుసా అంటే, నాకు అందరూ తెలియని అవసరం లేదు, నాకు తెలియదు, నాకెందుకు వాళ్ళు ఎవరో. ఆయన వెళ్ళిపోతున్నాడు, చూసిరా ఆయన ఎవరో అంటే, నేనెందుకు చూడాలి, చూసిరా రాదు, వెళ్ళిపోతున్నాడు ఆయన ప్లేట్ ఇచ్చిన ఆయన, చూసిరా అంటే ఇంకా అలా బైబిల్ ఒప్పుకుంటూ బయటకు వెళ్ళి చూశాడు.
వస్తే ఆ ప్లేట్లు ఇచ్చిన ఆయన కారు ఎక్కుతున్నాడు. కారు ఎక్కి ఆ కారు వెళ్ళిపోతుంటే ఆ కారు మీద వెనకాల రాసినమాట, అనంతపూర్ జిల్లా కలెక్టర్. వీడు ఫస్ట్ గుండీలు పెట్టాడు, మొత్తం దిగిపోయింది. అసలు ఇంకేముంటుంది, గుండీలు పెట్టి లోపలికి వచ్చాడు. చూసావా ఎవరో? సారీ అంకుల్. ఏమిలే, నాకు ఎగిరెగిరి పడతాది, అన్నం ఎత్త కుదురుకుంటుంది. తెలియకండి మనం ఎగిరేది. ప్రభు ఎవరో తెలిస్తే ఇంకా నువ్వు అతిశయించు. బాగా గుర్తుపెట్టుకో, డబ్బా కొట్టుకునేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడికి ప్రభు తెలీదు, కాస్తే తెలుసు. నిండుగా ప్రభు తెలిస్తే ఇక నువ్వు అతిశయించవు, అతిశయించలేవు. నువ్వు అతిశయించకపోతే నువ్వు పడవు. వీళ్ళ అతిశయం ఏంటో తెలుసా? ఈ అధ్యాయంలో 4 అతిశయాలు ఉన్నాయి కానీ నాకు టైం లేదు. వీళ్ళ ఫస్ట్ అతిశయం ఏంటో తెలుసా? వీళ్ళ సంఘాన్ని ఎవడు స్టార్ట్ చేశాడో ఆ అతిశయం. కొంతమంది వీళ్ళలో 4 బ్యాచ్లు ఉన్నాయి, 4 గుంపులు. ఒకే సంఘంలో 4 గుంపులు ఉన్నాయి. ఇంకా చాలా గుంపులు ఉన్నాయి కానీ ఈ అధ్యాయం సంగతి చెప్తున్నా. 4 గుంపులు. ఒక గుంపేమో మేము పౌలు వాళ్ళం, ఇంకో గుంపేమో మేము కేఫా వారం, ఇంకో గుంపేమో మేము అపోలో వాళ్ళం, ఇంకో గుంపేమో మేము క్రీస్తు వాళ్ళం. వీళ్ళ అతిశయం ఏంటంటే మేము ఫలానా వాళ్ళం, మేము ఫలానా వాళ్ళం, మేము ఫలానా వాళ్ళం, మేము ఈ గ్రూప్, మేము ఆ గ్రూప్, మేము ఈ గ్రూప్, మేము ఆ గ్రూప్. ఈ మొదటి గుంపు వాళ్ళు మేము పౌలు వాళ్ళం అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా సంఘం పౌలు స్టార్ట్ చేశాడండి, మా ఫౌండర్ పౌలు, స్థాపించినాడు పౌలు. ఈ కాలంలో వ్యవస్థాపకుల పిచ్చి బాగా ముదిరింది. బాగా అంటే బాగా ముదిరింది. ఏంటి తెలుసా? ఎవరు స్టార్ట్ చేశారు? బ్రదర్ వాళ్ళు, బ్రదర్ వీళ్ళు, బ్రదర్. నేను బీదర్ కొత్తగా వెళ్ళినప్పుడు విజిటింగ్కి వెళ్తే ఒక అంకుల్ ఇంటికి వెళ్ళా, పెద్ద అంకుల్ ఇంటికి వెళ్తే నేనే పిల్లవాడు పాపం. నిజంగానే ఆయన వయసు చాలా పెద్ద, నేను చాలా చిన్న బచ్చాగాడిని నేను. ఆయన నన్ను అట్టి చూస్తున్నాడంటే అసలు ఈడో సేవకుడా, ఈడు మా ఊరికి సేవకుడా అన్నట్టు చూస్తున్నాడు. చూస్తూ, బ్రదర్ మా పెళ్ళి ఎవరు చేశారు తెలుసా? నాకెట్ట తెలుస్తే నీ పెళ్ళి ఎవరు చేశాడు? నా తెలియదు అంకుల్, నాకు ఎట్ట తెలుస్తుంది? మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు. మా పెళ్ళి ఎవరు చేశారంటే ఎవరు చేశారు? భక్ష్యంగా ఎవరు చేశారు బ్రదర్? ఇప్పుడు ఏం చేశాను నేను? రిసెప్షన్ అవునా చేశాను, నేనేం చేసేది ఇప్పుడు? ఆంటీ ఏరి అని అడిగా. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? కానీ 10 సంవత్సరాల తర్వాత మా ఇద్దరు విడాకులు అయిపోయింది అన్నాడు. దూరికెవరా నువ్వు నాకు అనుకున్నా. బాక్సింగ్ గారు పెళ్లి చేసాడని డబ్బా కొట్టుకుంటున్నాడు, సంసారం కాపాడుకోలేక. అంటే మనం కాపాడుకోలేము, ఆయన కాపాడుతాడు. కానీ ఆ అంకుల్ సంగతి చెప్తున్నా, 10 సంవత్సరాల్లో విడాకులు అయిపోయాయంటే ఏం డబ్బా కొట్టుకుంటున్నాడు? సింగారు చేశారండి, సంసారం డబ్బా కాదు. నాకు బ్యాప్టిజం ఎవరు ఇచ్చారు తెలుసా? నేనేం చేసేది రా భయ్, ఎవడు ఇచ్చాడు, నేనేం చేసేది? నాకు హస్తనిచ్చాడు, ఏం పిచ్చది? ఈ రోజుల్లో ఈ సెలబ్రిటీ క్రిస్టియానిటీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది. దరిద్రం ఇది. ఓ సేవకుడిని హీరోలాగా చూడొద్దు. ఓ వర్తమానికుడు కొంచెం బాగా చెప్పాడంటే, కొంచెం ఇమోషనల్ స్టోరీ వేసి ఏడిపించాడంటే, కొన్ని మర్మాలు చెప్పి దాంట్లో ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇచ్చి దాన్ని కథ గీత డ్రామా ఇవన్నీ చెప్తే ఓ పెద్ద భక్తుడు. వరాలు డిఫరెంట్ అండి, వరాలు చాలా డిఫరెంట్. ఒక మాట చెప్పనా? దేవుడు ఒక వరం ఇచ్చిన తర్వాత, దేవుడు ఒకడికి ఒక వరం ఇచ్చిన తర్వాత ఆడు ఎంత గలీజ్ పాపం చేసినా వాడు వరం తీసాడు. ఉదాహరణకి ఒకడికి వాక్యం చెప్పే వరం ఇచ్చాడు. వాడు ఎంత గలీజ్గా బతికి వ్యభిచారం చేసి నంగ పనులన్నీ చేసి అసలు చండాలంగా బతికి దరిద్రంగా బతికినా వాడు నిలబడి వాక్యం చెప్తే మాత్రం దుమ్ము లేస్తుంది. ఎందుకనంటే అది వరం. ఓ సేవకుడు ఉన్నాడండి, సూపర్ వాక్యం చెప్తాడు. ఆయనకు కొడుకు, ఆ కొడుకు మంచి మందుబాబు.
ఎప్పుడు జోబులో బాటిల్ ఉండాలి మందుబాబు సార్కి. జోబులో ఈ బాటిల్ లేకపోతే సార్కి ఎముకలు కదలవు అనమాట. బాటిల్ ఉండాల్సింది. ఈయన ఒక ఊరు వెళ్ళాడు. ఒక ఊరు వెళ్తే పాపం అక్కడ సేవకుడు, అన్నా మీరు ఫలానా ఆయన కొడుకు అంటే, అవును, ఆయనకు తెలియదు ఈయన మందుబాబు అని. అన్న యూత్ మీటింగ్ మీరే తీసుకోవాలి. వద్దన్నా, మీరు ఫలానా ఆయన కొడుకు, మీరే యూత్ మీటింగ్ తీసుకోవాలా అని బలవంత పెట్టారు. ఈ మందుబాబు జోబులో ఆల్రెడీ చిన్న బాటిల్ ఉందే, అదేం నడవదే కథ. యూత్ మీటింగ్కి తోసారు. మనోడు యూత్ మీటింగ్ తీసుకున్నాడు. అంటే జోబులో పెట్టుకొనే, అదేం నడవదని చెప్పే కదా, ఆ జోబులో అట్టానే ఉంది. మీటింగ్ తీసుకున్నాడు. 13 మంది తీర్మానం తీసుకున్నారు తెలుసా. జోబులో మంది ఉంది. సూపర్ చెప్పాడు. 13 మంది తీర్మానం చేసుకున్నారు. మోసపోదు. బాగా బోధిస్తే ఆడు భక్తుడు, బాగా ఆ పాట పాడితే భక్తుడు, సండే స్కూల్ చెప్తే భక్తుడు, ఓ ప్రార్థన చేస్తే దయ్యాలు పోతే భక్తుడు. ఎంత పెద్ద స్టోరీ, పెద్ద స్కామ్ ఇది. భక్తి స్కామ్, మూఢనమ్మకాల స్కామ్ ఇది. దాన్ని బట్టి నమ్మద్దు. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, ఒకడి ఫలం బట్టి మాత్రమే అంచనా వేయండి. ఎంత ప్రేమ ఉంది, ఎంత విశ్వాసం, ఎంత మృదుత్వం ఉంది, ఎంత దీర్ఘశాంతం ఉంది, ఎంత సహనం ఉంది, ఎంత మంచితనం ఉంది. ఇదండి ఒకటి ఆత్మీయత. వరాలు కాదు. మోసపోవద్దు. ఎందుకు తెలుసా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ పెచ్చ బాడెక్కువ ఉంది. భక్తుల్ని భగవంతునితో సమానం చేస్తే భ్రష్టు పట్టిన పెచ్చ. అందుకే ఒకడు వాక్యం బాగా చెప్పాడంటే లైన్ కడతారు ప్రార్థన చేయించుకోడు. ఈ ప్రార్థన చేస్తే ఏమైనా స్పెషల్ కోట ఈక్యూ రిలీజ్ అవుద్దా, ఏమైనా తత్కాల టికెట్లు బుక్ అవుతాయా? ఎవడు ప్రార్థన చేసినా అదే వెయిటింగ్ లిస్ట్ టికెట్. ఏదో 2 మొక్కలు బాగా చెప్పాడని చెప్పి అంత గ్రేట్ అనుకోబాకు. ఇలా బాధ అంతా ఏంటో తెలుసా, మేము పౌలో ఉన్నాం. అయితే ఏంట్రా, అయితే ఏంటి పౌలు భక్తుడే కాదంట్లే. పౌలు మా సంఘం స్టార్ట్ చేశాడు. అయితే ఈ పత్రిక ఇంకోటి రాయట్లే, పౌలే రాసుకుంటాడు. పౌలు ఆయన పేరు తర్వాత పెట్టుకోవచ్చుగా. స్టార్ట్ చేయడమే ఆయన పేరుతో మొదలుపెట్టాడు. ఆయన పేరుతో మొదలుపెట్టి 1వ అధ్యాయం 11-12 అంటాడు, పౌలు వాడని. ఆయనే. మీకేమైనా బుద్ధి ఉందా? నాయన కాలు ఎందుకు పడ్డారు? నన్ను ఎందుకు చుట్టుకున్నారు? వ్యవస్థాపకుని పిచ్చి. వ్యవస్థాపకునిలో అతిశయించే ప్రతి సంఘం కుక్కలు చింపిన విస్తరాకులాగా చినిగిపోద్ది. వ్యవస్థాపకుని పిచ్చి కలిగిన ఏ సంఘం అన్నా కుక్కలు చింపిన విస్తరాకులాగా చినిగిపోద్ది. ఆ భక్తుడు మహాభక్తుడు అయి ఉండొచ్చాడు, కానీ ఆయనలో యేసు కంటే ఎక్కువ చేస్తే చినిగిపోద్ది. సంఘం చినగడానికి ఇది ఒక బలమైన కారణం. రెండో కారణం ఏంటో తెలుసా, మేము అపోలో వాళ్ళం. అపోలో అంటే మహా మంచి బోధకుడు. అపోలో అంటే అంత అప్డేటెడ్ వర్షన్ అనమాట. టెక్నాలజీ పిచ్చి, అంత అప్డేటెడ్ లైవ్ పెచ్చ. ఇదే దరిద్రం. నాకు ఎలర్జీ అండి కెమెరాలు అంటేనే సర్రని ఎక్కుద్ది. అది నీ తప్పు కాదు, నా ఎలర్జీ నాకుంది. మొన్న ఊరెళ్ళా. ఊరెళ్తే చిన్న గది, ఇటువంటి గది, చిన్న గది. దాంట్లో ఒక 7-8 మంది కూర్చొని, ఇటు కూర్చొని. లైవ్ ఏమో ఇటు పెట్టారు, చిన్న గది కదా. లైవ్ ఏమో కెమెరా ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఈయన కెమెరాని చూడాలా, పాపం వాళ్ళ దూరం నుంచి వచ్చి కూర్చుని ఈయన చూడాలా? ఈయన చూసి వాకింగ్ చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారు సార్, అన్న ఇటు చూడండి అన్న, లైవ్ ఇటు చూడండి, కెమెరా చూడండి అంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా దండగా పనికిమాలలో అనమాట. ఆడెవడు ఇంట్లో కాఫీ తాగుతా కూర్చొని ఉంటాడు, అది పెద్ద సౌకర్యం. నేను అన్న సావంటారు, లైవ్లో ఉన్న వాళ్ళు సావంటారు అంటారు. నీకెందుకు చెప్తారా నేను వాక్యం తెచ్చకపోతే? ఒల్లాసి కొవ్వుబట్టి ఇంట్లో కూర్చొని చూస్తే వీళ్ళేమో ఎండకి ఛార్జీలు పెట్టుకొని వచ్చి కూర్చొని ఉంటే వీళ్ళకి చెప్పడం మానేసి మీకు చెప్పాలి. మీకు పెచ్చ అయితే నాకు లేదా పెచ్చ అని చెప్పి మర్యాదగా వాళ్ళని చూసి చెప్పారు. ఏం పిచ్చ
అండి ఇది. అపోలో అంటే అంత అప్డేటెడ్, అంత పాష్, అంత ఆర్గనైజ్డ్, అంత సౌండ్ సిస్టమ్ కేక, ఆర్కెస్ట్రా, అసలు అపాలజెటిక్స్ ఏంటి, డాక్ట్రిన్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ వాక్ చాతుర్యం ఏంటి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మా సేవకుడు అంత అప్డేటెడ్ అయితే ఏంటి, అది పెద్ద గ్రేటా? లైవ్లో మాకు చాలామంది సబ్స్క్రైబర్స్, పరలోకానికి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటే తీసుకెళ్తారు టికెట్లు. కొబ్బరి షీప్రేడ దేనికి పనిచేయదు ఈ సబ్స్క్రైబర్, 4 తీసుకోవడానికి పనిచేయదు. ఏదో పిచ్చండి. లైవ్లో ఎంతమంది చూశారు? ఆడేం చూడ్డు, తెలుసా స్టోరీ? ఇటు ఓపెన్ చేస్తాడు, 2 నిమిషాలు చూస్తాడు, నిన్ను పక్కన పెట్టి ఇంకో షాట్ చూసుకుంటాడు, ఆడొక వ్యూ వస్తుంది. ఇదో పెద్ద స్కాము, డబ్బులు కొట్టేయడానికి. కానుకలు సరిగ్గా ఇవ్వట్లేదు కదా ఈ కాలంలో, కనీసం మా చూస్తాను మా బ్యాంకులో డబ్బులు పడతాయని అది ఒప్పించాలి. అప్డేటెడ్. సో మంచిది, తప్పని నేను అంటలేదు. డిజిటలైజేషన్ ఈజ్ టుడేస్ ట్రెండ్. ఈరోజు పిల్లలు డిజిటలే చూస్తారు, దాంట్లో తప్పులేదు. నా బాధ అంటే ఏంటో తెలుసా, అప్డేట్ అవుతే ఆత్మీయత అనుకుంటున్నారు. ఇది ఎంత భ్రష్టత్వం అండి. బాగా చేస్తే ఆత్మీయత. ఇప్పుడు ఈ అన్న ఉన్నాడు, స్టేజ్ మామూలుగా పెద్ద స్టేజ్, హడావిడి, కార్పెట్లు, అసలు బయట నుంచి అవడం చూశాడంటే ఎంత పెద్ద సంఘము, హడావిడి అంతా హడావిడి. ఇంకోటి మీరు గమనించారో లేదో, ఈ కెమెరా ఇటు పెట్టారు కదా, కెమెరాలో మిమ్మల్ని ఎప్పుడు చూపిస్తారు తెలుసా? బైబిల్ ఫాలో బాగా చూపిస్తారు. మీరు బాగా గమనించండి, మీటింగ్లో నిలబడినప్పుడన్నా తిప్పుతారు జనాన్ని, లేక బైబిల్ ఫాలో అప్పుడన్నా చెప్తారు. ఎందుకు తెలుసా? 20 మంది ఉన్నా బైబిల్ ఫాలో పాడేటప్పుడు 40 మందిలా కనిపిస్తారు. బైబిల్ ఎక్కువ కనిపిస్తాయి కదా. నిలబడినప్పుడు 10 మంది కూడా 20 మందిలా కనిపిస్తారు, అప్పుడే చెప్తారు. లేకపోతే తిప్పితే ఖాళీ కుర్చీలు పడతాయి, ఇంకే పరువు బాగా ఏమవుతుంది? ఇద్దరే కూర్చున్నారు, మీటింగ్ ఫెయిలా? దీంట్లో అతిశయించొద్దు. టెక్నాలజీ అప్డేటు ఘనంగా జరిగింది. ఆ స్టేజ్ ఏంటి, ఆ ఫ్లెక్స్ ఏంటి, ఆ హడావుడేంటి, ఇంతమందికి నన్ను అడిగితే ఇంతమందికి ఈ స్టేజ్ సరిపోదు మనకి మీటింగ్కి. హడావుడి కాకపోతే మూడో పిచ్చి ఏంటో తెలుసా? పేతురు పిచ్చి అంటే తెలుసా? పాత సంఘం అండి మాది, తల్లి సంఘం. కొంతమందికి ఉంటుంది బ్యాప్టిస్టు, సిఎస్ఐ, లోదరన్, హెబ్రోన్ వాళ్ళు 3 పిచ్చులు కలిగిన వాళ్ళు. పౌలు వ్యవస్థాపకుని పిచ్చి, బక్సింగారి వీరాభిమానులు. మనం చెడిపోవడానికి ఇది ప్రథమ కారణం. బక్సింగారి వీరాభిమానత్వం, ఈ పిచ్చి ఉంది మనకి. అప్డేట్ అయ్యాం మనం ఎంతమంది చూశారు, అంతమంది చూశారు, ఈ పిచ్చి ఉంది మనకి. వాక్యం మనలాగా ఎవరు చెప్పరు, అది ఒక పెద్ద అపోహ. బయట అనట్లే మనం అంటే శుభ్రంగా చెప్తారు, మనకంటే బాగా చెప్తారు. మన పాత ఇంకా మన పాతకాలంలో ఉన్నామండి, మనలాగా ఎవరు చెప్పరు. ఎవడు చెప్పాడు, మనకంటే చాలా బాగా చెప్తారు. నాకేం రాదా. మనకు పేతురు పిచ్చి కూడా ఉంది, మాది పాత. నాకు అర్థంగా అడుగుతాను, పాత సంఘానికి బ్రాంచ్ అయితే 2 కొమ్ములు వస్తాయా? మేము వాళ్ళ బ్రాంచ్ తెలుసా, అయితే 2 కొమ్ములు వస్తాయా? ఏం పిచ్చి అండి, ఈ పిచ్చి. వేరే సంఘాలన్నిటికీ పేతురు పిచ్చి అన్నా ఉంటుంది, పౌలు పిచ్చి అన్నా ఉంటుంది, అపోలో పిచ్చి ఉంటుంది. మన ఒక్కరికి 3 పిచ్చులు ఉంటుంది. వీటిలన్నిటికంటే డేంజరస్ గ్రూప్ ఏంటో తెలుసా? నా టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తాను. వీటిలన్నిటికంటే డేంజరస్ గ్రూప్ ఏంటో తెలుసా? మేము క్రీస్తు గుంపు. దీంట్లో ఏం గొడవ ఉందండి, మంచిదే కదా మరి. క్రీస్తు గుంపు అంటే లేదు, అందరికంటే చెడిపోయిన వీళ్ళు క్రీస్తు గుంపు. ఎందుకు తెలుసా? వీళ్ళు మహా ఓవర్ యాక్షన్. వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఎవ్వరి మాట వినం సార్, మాకంతా యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్తాను, మేమంతా ఆయనతోనే మాట్లాడుకుంటాం, ఆయనంతా మాకే చెప్తాను. ఈ బ్యాచ్ ఎవరో తెలుసా? మందిరానికి రారు, లైవ్లు చూసుకొని పోతారు. సిలివేసేయాలి ఈ బ్యాచ్, అంతే. యేసు బ్యాచ్ కదా, సిలివేసేయాలి. పునరుద్ధానాలు కూడా ఉండేవి. గుడ్ ఫ్రైడే కథలు వదులుకోవాలి.
నీకు సంఘం అవసరం. సంఘం లేకుండా నీ కథ నడవదు. పౌలు ప్రభుని కలిశాడు. అంత వెలుగు, అంత ఆర్భాటంతో ఆయన ప్రభుని కలిసినప్పుడు ప్రభు ఈయన డైరెక్ట్గా యేసుప్రభుని అడుగుతున్నాడు, ప్రభు నేను ఏం చేయాలి అంటే, నువ్వేం చేయాలంటే ఇటలీకి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు. ఆహా, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు పోయి ఆడ ఆగుండు, ఒకడు వచ్చి నీకు చెప్తాడు. ఏంటి ప్రభు, నిన్నే అడుగుతున్నా, డైరెక్ట్గా నువ్వే నాకు చెప్పొచ్చుగా. నేను చెప్పను, నా సంఘం ద్వారా మాట్లాడుతూ. పోయి కుదురుకు కూర్చో, నా సంఘం ద్వారానే నేను మాట్లాడతా. సంఘం అవసరం లేదు అనుకునేవాడు మహామూర్ఖుడు. ఒకడు పౌల్లో చేస్తాడు, ఒకడు పేతురులో చేస్తాడు, ఒకడు అపోలోలో చేస్తున్నాడు, ఒకడు వ్యవస్థాపకుల్లో చేస్తున్నాడు, ఒకడు బోధకుల్లో చేస్తున్నాడు, ఒకడు పాతోళ్ళు అని అతిశయిస్తున్నాడు, ఇంకోడు మాకు సంఘమే అవసరం లేదు, ఓన్లీ యేసు ప్రభు. ఇది భయంకరమైన అతిశయం. అసలు యేసునే గనక చూస్తే నువ్వు ఎవరిలా చేయొచ్చు. యేసుతో కొంతసేపు కూర్చున్నావు అనుకో. కొంతమంది మాట అంటే విన్నాను, ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళి మా తాతను చూస్తా, నేను పరలోకానికి వెళ్ళి మా అమ్మని కలుస్తా. ఏం పనిలే నీకు? వాళ్ళు కలవాలంటే సమాధితోటికి వెళ్తా. ఎవడన్నా పరలోకానికి అమ్మమ్మని కలవడానికి పోతాడా? పిచ్చి కాకపోతే. పాటలు కూడా రాశారండి కొంతమంది మహానుభావులు. ఆ దేశానికి వెళ్ళినప్పుడు నోవా తాతను కలుస్తాడంట, నోవాతో మాట్లాడతాడంట. ఏం పనిలే ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కాడ. పేతుర్ని కలుస్తాడంట, పౌల్ని కలుస్తాడంట. ఏలియన్ అక్కడ ఎవడిని కలవడు తెలుసా. ఒకవేళ నీకు చెప్తా చూడు, ఒకవేళ నువ్వు ఒక ఆయనకి చాలా వీరాభిమాని, పౌల్కే అపోజిట్ పౌలు అంటే నీకు తెగ పిచ్చి, నువ్వు మంచి వీరాభిమాని పౌలు అంటే. ఒకవేళ కనుక పరలోకానికి వెళ్ళినప్పుడు పౌలు నీకు ఎదురొచ్చాడనుకో, వచ్చి నీకు నేనంటే చాలా ఇష్టం, నా పత్రికలు చాలా చదివా, నేనే పౌల్ని అంటే నువ్వేమంటావు చెప్పనా? జరగ ఏసు ప్రభు కడ్డు వస్తావు, నువ్వు జరగ, నేను ఆయన చూసుకుంటూ నువ్వు వస్తావేంటి మధ్యలో? ఆ రోజు ఎవరిని చూడరు. ఈ పౌలు ఎవరో తెలుస్తుంది, పేతురు ఎవరో తెలుస్తారు. ఈ గుంపులు కాస్త ఆడ కూడా తగిలేడాక మనం పరలోకానికి వెళ్ళేది యేసు ప్రభుని. అక్కడ ఎందుకు పాపం చేయండి తెలుసా? అక్కడ యేసు ప్రభు ఒక్కడినే చూస్తాం, ఆయన ఒక్కడిలో అతిశయిస్తావు, ఆయన ఒక్కడిలోనే అతిశయిస్తావు. కాబట్టి నువ్వు పాపం చేయలేవు. అతిశయించువాడు ప్రభువులోనే అతిశయించాలి. ప్రార్థన చేస్తాం.